న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సూపర్ కంబ్యాక్ చేశారు అని చెప్పాలి. ఇటు బౌలింగ్ లో మన టీమిండియా బ్యాటర్స్ ని ప్రెజర్ లో పెట్టారు. బ్యాటింగ్ లో కూడా మంచి కూల్ అండ్ కంపోజ్డ్ తో 7 వికెట్ల తేడాతో గెలిచారు. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీమిండియా తరఫున రోహిత్ మరియు శుభ్మన్ గిల్ అయితే సూపర్ బ్యాటింగ్ చేశారు అని చెప్పాలి. మంచి స్టార్ట్ అయితే అందించారు. రోహిత్ శర్మ మంచిగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ అయితే సూపర్ బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి. 2 బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ తో దుమ్ము లేపేస్తున్నాడు. కాకపోతే దాన్ని పెద్ద స్కోర్ కింద అయితే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా సూపర్ టచ్ లో కనిపించాడు. మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాకపోతే మళ్ళీ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. 118 రన్స్ కి మన టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పుడు వచ్చిన రవీంద్ర జడేజా మరియు కేఎల్ రాహుల్ అయితే దుమ్ము లేపేశారు. సూపర్ బ్యాటింగ్ చేశారు అని చెప్పాలి. రవీంద్ర జడేజా కూడా మంచిగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అయితే సూపర్ బ్యాటింగ్ చేశాడు. దుమ్ము లేపేశాడు. న్యూజిలాండ్ బౌలర్స్ కి అయితే చుక్కలు చూపించేశాడు. ఊర్రా మాస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో 8th సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా కేఎల్ రాహుల్ కి మంచి సపోర్ట్ అయితే అందించాడు. దాంతో మన టీమిండియా మొత్తానికి ఫైటింగ్ టోటల్ అయిన 284 రన్స్ అయితే చేయగలిగారు. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే సూపర్ బౌలింగ్ చేశారు అని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ కి కంపేర్ చేస్తే ఈ మ్యాచ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు అని చెప్పాలి. క్లార్క్ అయితే 3 వికెట్లను తీసుకొని దుమ్ము లేపేశాడు. తర్వాత వేసిన ప్రతి ఒక్క బౌలర్ కూడా వికెట్లను తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తరపున ఓపెనర్స్ అయిన డెవన్ కాన్వే మరియు నికోలస్ త్వరగా అవుట్ అయిపోయారు. నెక్స్ట్ తర్వాత వచ్చిన డార్లీ మిచెల్ మరియు విలియన్ అయితే సూపర్ బ్యాటింగ్ చేశారు. మన టీమిండియా బౌలర్స్ కి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. విలియన్ ఏమో 87, డార్లీ మిచెల్ ఏమో 131 సూపర్ బ్యాటింగ్ చేశారు అనే చెప్పాలి. డార్లీ మిచెల్ అయితే మిస్టర్ కన్సిస్టెన్సీ అనే చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ లో పర్ఫామ్ చేశాడు. ఈ మ్యాచ్ లో పర్ఫామ్ చేస్తున్నాడు. తను ఆడుతున్న ప్రతి ఒక్క ఓడి మ్యాచ్ లో కూడా తను పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఒక్కో వికెట్ అయితే తీసుకున్నారు. దట్స్ ఇట్ గైస్. వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.